నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న జగన్ టీడీపీ తమ పాత మిత్రపక్షమే అన్న అమిత్ షా ఎన్డీఏలో తిరిగి చేరటం సంతోషకరమన్న చంద్రబాబు కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ కు అధికారం ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్న రేవంత్ ఢిల్లీలో మరోసారి రైతు సంఘాల ఆందోళనలు ఇవాళ 4 గంటల పాటు రైలు రోకోకు పిలుపు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నూతన పథకాలపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏమిటి? గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేశారు? సిద్ధం సభ వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించారు. రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. గతంలో సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి వేదికగా సిద్ధం సభను నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినవి కలిపి దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది కార్యకర్తలు హాజరైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ భావిస్తోంది. జరగబోయే సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. సిద్ధం సభ వేదికగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లింది. ఈ పథకాల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ఏటా 18,000 రూపాయల నిధులు కేటాయించడం, అటువంటి అనేక కీలక అంశాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల పొత్తుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని హామీలు ఇచ్చేందుకు ఆ కూటమి సిద్ధమవుతోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించిన కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను 5,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే డ్వాక్రా రైతు రుణమాఫీ వంటి అంశాలపైన కూడా ప్రకటన చేసే అవకాశం ఉందనే తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే ప్రతి ఏటా 4 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చే అంశంపైన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణమాఫీ, అటువంటి అనేక హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు.
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. గత కొన్ని వార్తల్లో నిలుస్తున్న పొత్తుల పంచాయతీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ ఖాయమైంది. దీంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ 2014 సీన్ రిపీట్ కానుంది. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేనలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీకి పొత్తు కుదిరింది కనుక ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాలని టీడీపీ నేత కనకమెడల రవీంద్రకుమార్ చెప్పారు. పార్టీల బలాబలాల మేరకు పోటీ చేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని కనకమెడల స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బీజేపీ హైకమాండ్ అవర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు had a meeting with Amit Shah and Nadda ji along with Pawan Kalyan. Telugudesam is joining in NDA and also Janasena is a part of already NDA and they came to understand to contest with the alliance of all the 3 parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. 3 parties will issue a joint statement in this connection. There is a clear-cut understanding. They have discussed at length all the issues and our party is joining in NDA. And also we will decide, all the parties have decided together, contest with alliance in the state of Andhra Pradesh in coming 2024 election. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార వైసీపీ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు, ఎన్డీఏలో చేరికపై అమిత్ షా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు రీట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మళ్లీ ఎన్డీఏలో చేరటం సంతోషం కలిగిస్తుందన్నారు. ఏపీకి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు అని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురు చూస్తున్నామన్నారు చంద్రబాబు. ఇక ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు పవన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం అని అరిచిన ఓ కాపులారా అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టరా, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా, సీఎం అంటే చంద్రబాబు మనిషా, సీఎం అంటే చీటింగ్ మనిషా అంటూ కాపు వర్గాన్ని ప్రశ్నించారు. అంతేకాదు గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పోస్ట్ చేశారు. మోదీ వస్తే ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించారు. అభివృద్ధి అడ్డుకునే వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్గూడ్ జంక్షన్లో నిర్మించిన లెవెల్ 2 ఫ్లైఓవర్ను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు తాము ప్రయత్నిస్తుంటే కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొలుపుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి హైదరాబాద్ నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. వైబ్రెంట్ తెలంగాణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాబోయే 100 ఏళ్లు గొప్పగా ఉండేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట. ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ నిన్నటికి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దొంగ చేతిలో తాళం పెట్టినట్లుగా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు కాంగ్రెస్ చేతిలో పెట్టామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కష్టాలు మొదలయ్యాయని, తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోయిన దఫా వర్షాలు సరిగా పడలేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రేవంత్ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలన చేతకాక పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదన్నారు. కాలం తెచ్చిన నీటి కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటీఆర్ అన్నారు. ఉద్యోగుల కత్తెరలు. అందుకనే అంటున్నది ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమైతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగా అంటే నువ్వు లంగా, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తేలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి. రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా, ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి. గా పని చేయడు. తెల్లారు లేస్తేంది తిట్టుడే తిట్టుడిగా, ఒకటే తిట్టుడు. నోరెంతుంటే గంత. ముఖ్యమంత్రి అని మర్చిపోయిండు. నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారు ఏమనాలి? కానీ ఆయన ముఖ్యమంత్రి పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా. ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు? ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నడుపుతాండి, ఏందో తెలియదు.
పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు. వీర్నపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు వీర్నపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిన గిట్లా, ఒక గుడి కట్టిన, పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా, ఒక గుడి కట్టిండా? ఒక సేవాలాల్ గుడి కట్టిండా? ఆయన ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాపాటి దానికి ఎంపీ ఎందుకు మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక, మరి ఈయనేమైనా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం రైతు బంధును 5 నెలల పాటు ఇచ్చిందని, తాము అంతకంటే తక్కువ సమయంలోనే అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి, గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీ సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే, మేము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన దగ్గర నుంచి రోజువారీ వాడకానికి సంబంధించిన లెక్కలు చెప్పడమే కాకుండా గ్రాఫ్ను కూడా నేను మీడియా వ్యవస్థలకి సంస్థలందరికీ అందించదలుచుకునే మీ ముందుకు వచ్చాను. మేము వచ్చిన తర్వాత 2024లో బ్లూ లైన్, 2023 రెడ్ లైన్తో సహా పూర్తి సమాచారాన్ని దీనిపైన తయారు చేశాం. విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొద్దిమంది అక్కడక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు కావాలని, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తా ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తా ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాం. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అంటే 0 బిల్లు ఇస్తున్నాం. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈజ్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి 0 బిల్లు వస్తా ఉంది. సరే, మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా, మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి, పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే, మీరు ఒకటే రోజు వేయలేదా అండి అని అడగొచ్చు చాలా మంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే, ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తా ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 గెలుస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ అందుకు తగ్గ ప్లాన్లను సిద్ధం చేసుకుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 303 సీట్లు గెలుచుకోగా, ఇప్పుడు గత ఎన్నికల కన్నా మరో 67 సీట్లు ఎక్కువగా గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకోసం బీజేపీ 2 తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఏపీలో పొత్తులతో తెలంగాణలో నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ టార్గెట్ రీచ్ కావాలని ప్రణాళికలు వేస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెంచింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం
128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్నికలలో 29 స్థానాలు గెలిచింది. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 స్థానాలు, తెలంగాణలో 4 స్థానాలను బీజేపీ గెలిచింది. తమిళనాడు, కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈ 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీ కొంత బలంగా ఉన్నది. అయితే అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గతంలో బీజేపీ గెలిచిన 25 స్థానాలు మళ్లీ గెలవడం అసాధ్యమని ఆ పార్టీకి అర్థమైపోయింది. ఎప్పటిలానే కేరళ, తమిళనాడులో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే మిగిలిన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీద ఆ పార్టీ కేంద్రీకరించి పనిచేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో జతకడుతున్న బీజేపీ తెలంగాణలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఏపీలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఢిల్లీ అమిత్ షా ఒక దఫా చర్చలు కూడా అయిపోయాయి. బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయం జరిగిపోయినట్టు సమాచారం. ఇక తెలంగాణలో బీజేపీకి చురుకైన క్యాడర్ ఉన్నప్పటికీ సరైన నాయకులు లేకపోవడం ఆ పార్టీకి నష్టం చేకూర్చే అంశం. అందువల్ల ఆ పార్టీ ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిస్పృహలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై బీజేపీ కన్ను వేసింది. బీఆర్ఎస్కు చెందిన నగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, ఆయన కుమారుడు భరత్లు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి నాగర్ కర్నూలు నుంచి భరత్, జహీరాబాద్ నుంచి పాటిల్లు పార్లమెంటుకు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరే కాక బీఆర్ఎస్ నాయకుడు మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. రేపో మాపో ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ కూడా బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో పోటీ చేయడం కోసం బీజేపీ ప్రొఫెసర్ గంటా చక్రపాణిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉండటమే కాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా చేశారు. పూర్వపు కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందారు. బీజేపీ ప్రతిపాదనను ఆమోదించడానికి ప్రొఫెసర్ చక్రపాణి మొదట విముఖత వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థనను జాతీయ నాయకత్వానికి పంపింది. కేంద్ర నాయకత్వం త్వరలో ప్రొఫెసర్ చక్రపాణితో చర్చలు జరుపుతుందని భావిస్తున్నారు. వీళ్లే కాకుండా బీఆర్ఎస్ కు చెందిన మరో 4 ముఖ్య నేతలతో బీజేపీ చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. వారు కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందే బీజేపీలో చేరే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో గతం కంటే అధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటోంది బీజేపీ. ఒంటరిగా 370 స్థానాలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిపి 400కు పైగా స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ దూకుడు పెంచింది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ పట్టును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి.
ఇక ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తూ ఉండటంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో మక్కలనీది మయ్యం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన కమల్ హాసన్ దేశం కోసం డీఎంకే కాంగ్రెస్ తో జట్టు కట్టినట్టు తెలిపారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దక్షిణాది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టు కడితే కాంగ్రెస్ తో జట్టుకున్నాయి కొత్త పార్టీలు. కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనాయకులు తమ కుటుంబాల ఎదుగుదల కోసమే పాటుపడ్డారని, పేదల కోసం ఏమీ చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, భాజపా మాత్రమే పేదలకు మంచి చేయగలవన్నారు. బీహార్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్లోని అగ్రనాయకులు ఎప్పుడూ వారి కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం సోనియా గాంధీ ఏకైక లక్ష్యమన్నారు. మరోవైపు లాలూజీ లక్ష్యం తన కుమారుడు తేజస్వి యాదవ్ను సీఎం చేయటమే అన్నారు. మరోసారి బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. दोनों घपला घोटाला करने वाली पार्टी। मैं बताता हूं, आरजेडी ने चारा घोटाला किया, वर्दी घोटाला किया, पाइप घोटाला किया, मेगा घोटाला किया, रेलवे के होटल के आवंटन का घोटाला किया, बालू घोटाला किया और बेनामी संपत्ति बेटे बेटियों के नाम से अबजों रुपयों की। मित्रों, कांग्रेस ने भी कोयला घोटाला, कॉमनवेल्थ घोटाला, 2G घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला। రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలను కైవసం చేసుకోవడం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ను ఏకీకృతం చేయడంలో సహాయపడిందని తెలిపారు. ఏ పార్టీలు తమతో జట్టు కట్టాయన్నాయో 2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో భాగం కావాలనుకునే పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ 370, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లలో గెలుపును లక్ష్యంగా పెట్టుకోవడం అనేది అతి విశ్వాసం, అహంకారం నుంచి వచ్చింది కాదని, 10 ఏళ్ల తమ ప్రభుత్వ సుపరిపాలనపై ఉన్న ధీమా అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల ఫలితాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తాయన్నారు.